ఈ రోజు బీజేపీ నేతలు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ హాజరవుతారని తెలుస్తుంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ఇద్దరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15 నుంచి ఈ ఇద్దరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ప్రభాకర్ రావు. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాప్ చేశారు. ట్యాప్ చేసిన సమాచారాన్ని భుజంగరావుకు చేరవేశారు ప్రభాకర్ రావు. బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇచ్చారు భుజంగరావు. ఈ నెల 22న సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా ఈటెల వాంగ్మూలం రికార్డు చేయనుంది సిట్. గతంలోనే తన ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పారు ఈటెల. బీఆర్ఎస్ ను వీడే బీజేపీలో చేరారు ఈటెల. బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి ఈటెల ఫోన్ ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు. బీజేపీలో చేరిన తర్వాత కూడా ఈటెల ఫోన్ ట్యాప్ చేశారు. ఈటెల అనుచరులు, సిబ్బంది, భార్య, పిల్లల ఫోన్లు సైతం ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు. ముందస్తుగా స్కెడ్యూల్ ఫిక్స్ అయి ఉన్నందున 22న హాజరవుతారని తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈరోజు మరోసారి సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు ప్రభాకర్ రావు. ఇప్పటికే 3 సార్లు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. నేడు 4గోసారి సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు ప్రభాకర్ రావు. ప్రణీత్ రావును కూడా ఈరోజు విచారించనున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు బృందం, షర్మిలతో పాటు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నామంటూ సానుభూతి పరుల పేర్లతో రివ్యూ కమిటీకి నెంబర్లు ఇచ్చారు ప్రభాకర్ రావు. ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారంటూ ప్రభాకర్ రావు ఇచ్చిన లిస్టును డీఓటీకి పంపింది కమిటీ. మావోయిస్టుల పేరుతో అధికారులు, ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. నేడు ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులతో మంత్రి ఉత్తమ్ సమావేశమవుతారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అఖిలపక్ష ఎంపీలను స్వయంగా ఆహ్వానించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ తో పాటు ఆల్ పార్టీ ఎంపీలు ఇందులో పాల్గొంటారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలకు లేఖ రాశారు మంత్రి ఉత్తమ్. అయితే ఈ మీటింగ్ కు బీజేపీ దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే బనకచెర్లపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 50 ఏళ్లుగా ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందని గుర్తు చేశారు. అందులో 200 టీఎంసీలు బనకచెర్లకు తరలించాలని ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. ఎగువన నీటి అవసరాలు తీరాకే బనకచెర్లకు ఉపయోగించుకుంటామని తెలిపారు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. తెలంగాణలో ఈ రోజు నుంచి టెట్ పరీక్షలు జరగనున్న ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్లైన్ పద్ధతిలో 9 రోజుల పాటు 16 సెషన్లలో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందుకోసం 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు 2 షిఫ్ట్లలో పరీక్ష ఉంటుంది. 1,83,653 మంది ఎగ్జామ్ రాయనున్నారు. గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 3 అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. వివిధ రాష్ట్రాల్లో విధి విధానాలను అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలను ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో ఆగస్టు 15 నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది ఏపీఎస్ఆర్టీసీ. అందుకోసం పాత బస్సులను గుర్తించి మరమ్మతులను స్పీడప్ చేస్తున్నారు. ఆర్టీసీలో 11,000కు పైగా ఉన్న బస్సుల్లో పాతవి గుర్తించి మరమ్మతులు చేపడుతున్నారు. కొత్తగా రావాల్సిన 750 బస్సులకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితురాలితో ఫోన్లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టనని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోసారి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.
తెలంగాణలో రైతు భరోసా నిధులు జమ చేస్తుంది ప్రభుత్వం. 3 ఎకరాలున్న వారికి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు. ఇందుకోసం 1551 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. 3 ఎకరాలున్న రైతులకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాలో జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 10,45,000 మంది రైతులకు 25,86,000 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమయ్యాయి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలన్నారు మంత్రి పొంగులేటి. భూభారతి చట్టం ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల చాలా తప్పులు జరిగాయని, ప్రతి గ్రామంలో 100 కుటుంబాలు భూ సమస్యలతో సతమతమవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతితో ఆ సమస్యలన్నింటికీ పరిష్కరించాలన్నారు మంత్రి పొంగులేటి. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. వచ్చే నెల 1 వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. రాజకేశ్రెడ్డి, చాణక్య, దిలీప్, శ్రీధర్, ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందబ్బకు రిమాండ్ పొడిగించడంతో వీరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డిని విజయవాడకు తీసుకుని వస్తున్నారు సిట్ అధికారులు. ఇవాళ చెవిరెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విశాఖలో అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. ఆర్కే బీచ్ ప్రధాన వేదిక నుంచి పార్క్ హోటల్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు డిఫెన్స్ ఉద్యోగులు, క్రీడాకారులు, రిజిస్టర్ యోగా ప్రాక్టీషనర్స్ ఉంటారు. ఆ తర్వాత సాధారణ ప్రజలను యోగాంధ్ర కోసం అనుమతి ఉంటుంది. యోగాంధ్రలో 5 లక్షల మంది పాల్గొంటారు. ఇందుకోసం మొత్తం 326 కంపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యోగా డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారాయన. అంతర్జాతీయ యోగా డే ఘనంగా జరుపుకుందామని చెప్పారు ప్రధాని. దశాబ్ద కాలంగా యోగాకు దేశ ప్రజల నుంచి ఆదరణ వస్తుందని లేఖలో పేర్కొన్నారు మోడీ. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కొన్ని హాస్టల్ దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. విమానం కూలిన తర్వాత హాస్టల్ బాల్కనీలో నుంచి విద్యార్థులు బయటకు దూకుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దుప్పట్లను తాళ్లుగా ఉపయోగించి కొందరు కిందకు దూకారు. మరికొందరు టెన్షన్లో అలాగే దూకేశారు. 3వ అంతస్తు నుంచి స్టూడెంట్స్ బయటపడుతున్న దృశ్యాలు అక్కడి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మెమో రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లంటూ పోస్ట్ చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే ఈ రైళ్లు ఎప్పుడు పట్టాలెక్కబోతున్నాయి, ఏ స్టేషన్లు, డివిజన్లలో అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గాలులు విస్తరిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో ఏపీలో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,370 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 92,000 రూపాయలకు అమ్ముడవుతుంది. మరోవైపు వెండి కిలోకు 100 రూపాయలు పెరగడంతో 1,20,000 రూపాయలు పలుకుతుంది.